కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల భావోద్వేగపూరితంగా ఉండిన అదే సమయంలో అభివృద్ధికి దారితీసే అవకాశాలతో నిండిపోతుంది. నెల ప్రారంభంలో కొంత అస్థిరత, నిర్ణయాల్లో అయోమయం కనిపించవచ్చు. కొన్ని విషయాల్లో మీరు స్పష్టత లేక ఇబ్బంది పడవచ్చు. అయితే ఈ దశ తాత్కాలికమే. మధ్యకాలం నుంచి మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆలోచనలో స్పష్టత వస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. కుటుంబం మరియు సన్నిహితుల మద్దతు మీకు పెద్ద బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ నెల బాధ్యతలు పెరుగుతాయి. మీ పనితీరును పై అధికారులు గమనించే అవకాశం ఉంది. కొంత ఒత్తిడి ఉన్నా మీరు క్రమశిక్షణతో మరియు సమయపాలనతో పనిచేస్తే మంచి గుర్తింపు పొందుతారు. పదోన్నతి లేదా బదిలీ, విభాగ మార్పు వంటి అవకాశాలు కనిపిస్తాయి. సహచరులతో సహకారం అవసరం. వ్యాపారస్తులకు మొదటి భాగం సాధారణంగా సాగుతుంది. పెద్దగా లాభ నష్టాలు లేకుండా స్థిరంగా ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో లాభాలు మెరుగుపడతాయి. కొత్త ఒప్పందాలు లేదా కస్టమర్ల నుంచి మంచి స్పందన రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత మరియు స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటి అవసరాలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు రావచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. పొదుపు అలవాటు ఈ నెలలో మీకు రక్షణగా ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. కుటుంబం మరియు సంబంధాల విషయానికి వస్తే ఇంట్లో శుభకార్యాల చర్చలు జరగవచ్చు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో భావోద్వేగ నియంత్రణ అవసరం. చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఓర్పుతో వ్యవహరించాలి. భాగస్వామితో స్పష్టంగా మాట్లాడడం సంబంధాన్ని బలపరుస్తుంది. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధ సమస్యలు, ఛాతీ సంబంధిత ఇబ్బందులు రావచ్చు. చల్లని పదార్థాలు తగ్గించడం మంచిది. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధనలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మానసిక ప్రశాంతతను ఇస్తాయి. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర తీసుకోవడం అవసరం. కర్కాటక రాశి వారికి కలిసొచ్చే తేదీలు 2, 11, 20. కలిసి వచ్చే రంగు తెలుపు. శుభదిశ దక్షిణం. కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం శుభప్రదం.